గాంధీ భవన్ బాగాలేదు, గాంధీ భవన్లో బీర్ బాటిల్లో అవి ఉన్నాయని సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతుంది. గాంధీ భవన్ అనేది దీనికి ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ వారు 5-6కి లీజ్ ఇచ్చారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి కూడా ₹1 నెల కిరాయి చొప్పున ఇది లీజు. వెనక వాళ్ళు ఎవరన్నా లీజు ప్రాపర్టీ దాంట్లో ఏదైనా జరిగితే మేము బాధ్యులం కాదు. నేను ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా నమ్ముకున్న వ్యక్తిని. పత్రికా స్వేచ్ఛను కూడా పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తిని. ఒక్కొక్క పత్రికకి ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు మా పనితీరు మీద ఒక ఛానల్ ప్రసారం చేస్తే అది పరిమాణికం కాదు. పిసిసి అధ్యక్షుడు పనితీరు బేరీజ్ వేయాల్సింది కింది స్థాయి ఉన్నటువంటి క్యాడర్. పిసిసి అధ్యక్షుడి యొక్క పనితీరును బేరీజ్ వేయాల్సింది ఏఐసిసి నాయకత్వం. ఇక్కడ అధికారులు ఉన్నాం కాబట్టి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కదా మా పనితీరు బేరీజ్ వేయాల్సింది. ఎవరున్నా ఎవరు లేకపోయినా నా దృష్టిలో ఇది పెద్ద అంశమే కాదు. నేను 20 నెలలుగా పార్టీ కోసం, పార్టీ నిర్మాణం కోసం ముఖ్యమంత్రితో సఖ్యతతో పనిచేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి గారు, నేను, మంత్రివర్గ సభ్యులు, మా పిసిసి కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు జాగ్రత్తగా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం నడుపుతూ ఉన్నాం. ఇలాంటి చిన్న చిత్కర విషయాల్లో మేము టైం హెచ్చించి ప్రజలు మాకు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయదలుచుకోలేదు. పత్రికలకి, టీవీ ఛానళ్ళకి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి.